నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్ బేస్డ్ మల్టీటాస్కింగ్ అండ్ ప్రాసెస్ బేస్డ్ మల్టీటాస్కింగ్ గురించి చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడటానికి పెద్దగా ఉంటుంది, ఒక 3-4 పేజెస్ ఉంటాయి. బట్ ఏం కాదు, చిన్న చిన్న పాయింట్సే ఉంటాయి. నేను కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని పెద్దగా రాశాను. ఈజీగా అర్థం అవ్వాలని పెద్దగా రాశాను అంతే. మీకు చిన్న పాయింట్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకుంటే చదువుకోండి, ఓకేనా? చివరి వరకు వీడియోని చూస్తే నేను ఏం చెప్తానో అది చదువుకోండి చాలు. అంతా చదవటం ఏం అవసరం లేదు, థియరీ మొత్తం. ఓకే, ఫస్ట్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. ఓకే, ప్రాసెస్ బేస్డ్ మల్టీటాస్కింగ్ ఇంకా థ్రెడ్ బేస్డ్ మల్టీటాస్కింగ్. ఫస్ట్ మనకి ప్రాసెస్ బేస్డ్ మల్టీటాస్కింగ్ అంటే ఏందో చూద్దాం. ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ where each task is a separate independent process program. ఇదేంటి, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మల్టిపుల్ టాస్క్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎలాంటి ఇండిపెండెంట్ ప్రాసెస్తో అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మల్టిపుల్ టాస్క్ ఉంటాయి కదా, అవి ఒకేసారి ప్రోగ్రామ్స్ అన్నీ ఒకేసారి మనము ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, చూడండి ఒకసారి. హియర్ ప్రాసెస్ మీన్స్ ఏ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ప్రాసెస్ అంటే ఏంటిది, ప్రాసెస్ అంటే ప్రోగ్రాము ఒకేసారి ఎగ్జిక్యూషన్ చేసేది అనా. అజ్యూమ్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ 3 tasks సైమల్టేనియస్లీ ఇన్ ద కంప్యూటర్లో మనం 3 tasksని ఒకేసారి చేయాలి అనుకుంటున్నాము. అవేమేమి, టాస్క్ 1 ఈజ్ వీఆర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంప్యూటర్. ఒక టాస్క్ 1 ఏముంది, మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము కంప్యూటర్లో. టాస్క్ 2 ఈజ్ వీఆర్ లిజనింగ్ ద సాంగ్స్. మనము టాస్క్ 2 అనేది ఏం చేస్తున్నాము, లిజనింగ్ చేస్తున్నాము, ఏంటి సాంగ్స్ని వింటున్నాము. ఇంకోటి టాస్క్ 3 ఏంటి, ఈజ్ వీఆర్ డౌన్లోడింగ్ సమ్ ఫైల్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ నుంచి మనము ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నాము. విచ్ మే బీ సమ్ మూవీస్ అయినా ఆడియోస్ అయినా ఏమైనా లైక్ సాంగ్స్ అయినా ఏమైనా డౌన్లోడ్ చేస్తున్నాము అనుకోండి. టాస్క్ 1 ఏమో మనము రైట్ చేస్తున్నాము ప్రోగ్రామ్ని, టాస్క్ 2 ఏమో లిజన్ చేస్తున్నాము, ఇంకా టాస్క్ 3 ఏమో డౌన్లోడ్ చేస్తున్నాము మూవీస్ని. ఇవేంది, ఒకేసారి అన్నీ జరుగుతున్నాయి కంప్యూటర్లో అని అర్థం. టాస్క్ అన్నీ ఒకేసారి చేస్తున్నాం. టోటల్లీ దెర్ ఆర్ 3 tasks. ఆర్ దేర్ 3 tasks ఉన్నాయి. వేర్ ఈచ్ టాస్క్ ఈజ్ నోన్ యాజ్ ప్రాసెస్. ప్రతి ఒక్క పని ఏంటి ఇక్కడ, ఈచ్ టాస్క్ని మనం ప్రాసెస్ అంటాము. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్, ఒకేసారి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆల్ 3 types ఆర్ ఇండిపెండెంట్ టాస్క్స్. దట్ మీన్స్ టాస్క్ 1 ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ టాస్క్ 2, టాస్క్ 2 ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ task 2 should not depend on task 1 and task 3 is not depend on task 2. ఓకేనా, అలాగా అన్నీ. ఇప్పుడు టాస్క్ 1 ఉందనుకో, టాస్క్ 2 టాస్క్ 3 పైన డిపెండ్ అవ్వదు. టాస్క్ 2 ఉందనుకోండి, టాస్క్ 1 టాస్క్ 3 పైన డిపెండ్ అవ్వదు. టాస్క్ 3 ఉందనుకోండి, టాస్క్ 1 టాస్క్ 2 పైన డిపెండ్ అవ్వదు. ఏదికదే దానికదే ఉంటుంది. ఓకేనా గైస్, దానికి కంటిన్యూగా ఇదంతా రాయటం అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడానికి ఇదంతా రాసాను అంతే. ఓకేనా, totally there are 3 tasks are there where each task is known as process or program and all 3 process are independent tasks execution. అంటే ఏ టాస్క్ ఒకదానిపైన ఒకటి ఏం డిపెండ్ అవ్వట్లేదు, అన్నీ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇండిపెండెంట్గా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, అర్థమైంది ఈ పాయింట్. సో గైస్, ఇప్పుడు మనము ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకే పాయింట్ రాయాలి, అని అంతా రాయకండి. ఓకేనా, ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ వేర్ ఈచ్ టాస్క్ ఈజ్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ ప్రాసెస్. నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం ఈ పాయింట్లోనే ఉంది కదా, ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత బట్ అదంతా రాయకండి మీరు. ఓకేనా, ఓకే. ఎగ్జిక్యూటివ్ మల్టిపుల్ టాస్క్స్ అంటే మల్టిపుల్ టాస్క్స్ని ఒకేసారి సైమల్టేనియస్గా మనము చేస్తున్నాము. ప్రోగ్రామ్స్ అనేవి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని అర్థం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఇదేంటిది, థ్రెడ్ బేస్డ్ మల్టీటాస్కింగ్. ఇప్పుడు దాకేమో ప్రాసెస్ బేస్డ్ మల్టీటాస్కింగ్ చూసాము. ఇది ఫస్ట్ 1 ఒక్కటే. ఇంకోటి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. గైస్, ఇది కూడా ఫస్ట్ 1 బట్ నేను 2-1 రాసాను, 1 అని పెట్టుకోండి ఇక్కడ. ఓకే చూడండి, ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ వేర్ ఈచ్ టాస్క్ ఈజ్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూట్ చేసాం, బట్ ఇది ఒక సింగిల్ ప్రోగ్రాంలో మల్టిపుల్ టాస్క్స్ని మల్టిపుల్ థ్రెడ్స్ని డివైడ్ చేసుకొని ఇండిపెండెంట్గా మనకి
పార్ట్స్ లాగా డివైడ్ అయింది. పార్ట్ అంటే ఇక్కడ థ్రెడ్స్ని డివైడ్ చేసుకొని ఆ ప్రోగ్రాంలో డిఫరెంట్ టాస్క్ని సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇక్కడ మనం థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు మనం దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి, ఈజీగా అర్థమైపోయింది. ఎక్స్ప్లెనేషన్ చూసినాక ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్ సిమిలర్ టు మల్టీ టాస్కింగ్. ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టాస్క్స్ సిమిలర్ టు మల్టీ టాస్కింగ్. ఓకేనా, ఒకటేసారి మనము మల్టిపుల్ టాస్క్స్ని చేస్తున్నాం కదా దాంట్లో, అలాగే ఇక్కడ కూడా అంతే. బట్ హియర్ ఈచ్ టాస్క్స్ రిప్రజెంట్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటి, మనము ఒక్క ప్రోగ్రాంలోనే డిఫరెంట్ పార్ట్స్ని డివైడ్ చేసి థ్రెడ్స్ని డివైడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఒకేసారి. ఓకేనా, ఇన్ మల్టీ టాస్కింగ్ వీ కెన్ హ్యావ్ సెవరల్ ప్రోగ్రామ్స్. అంటే మల్టీ టాస్కింగ్ అంటే లైక్ దీంట్లో ప్రాసెస్ బేస్డ్ మల్టీ టాస్కింగ్ ఉంది కదా దాన్ని అంటున్నాము. మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో. బట్ ఇక్కడ ఏమైంది, వేర్ యాజ్ కమింగ్ టు మల్టీ థ్రెడ్డింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమైంది, హ్యావ్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్, ఒకటే ప్రోగ్రామ్ ఉంది. దట్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఒక్కటే ప్రోగ్రామ్ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయిపోయింది, ఒక థ్రెడ్స్గా డివైడ్ అయింది. ఓకేనా, వేర్ ఈజ్ ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ థ్రెడ్. పార్ట్స్ని మనం ఏమంటాం, ఇక్కడ డివైడ్ అయిన పార్ట్స్ని ఇదొక పార్ట్, ఇదొక ప్రోగ్రామ్ అనుకోండి, ఇదొక పార్ట్. ఓకేనా, ఇది ఒక థ్రెడ్, ఇదొక థ్రెడ్. ఓకేనా, పార్ట్ని థ్రెడ్ అంటాం. లెట్ us assume that we have a program. Let our program contains 10,000 instructions in order to execute the program. మనము ఇప్పుడు ఒక ఎగ్జామ్ చేద్దాం, ఇది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటి, 10,000 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ లెట్ us assume that we have 5 minutes time. అంటే ఈ ఎగ్జిక్యూషన్ చేయడానికి మనం 5 minutes టైం ఉంది. నెక్స్ట్, instead of that we can divide program that 10,000 to various parts. 10,000 లైన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఇన్స్ట్రక్షన్స్ని డిఫరెంట్గా లైక్ 5,000 చేసుకుందాము. అప్పుడు 2 థ్రెడ్స్ అయినాయి కదా ఇవి. సో అలాగా let us assume that we have divided into 2 parts where each part contain 2,000 instructions. బట్ ఇక్కడ మనకి 2,000 కాదు 5,000 వచ్చింది. మనం 2 పార్ట్స్గా చేసాం కాబట్టి 5,000. బట్ మనం 5 చేసాం అనుకో పార్ట్స్ని, అప్పుడు 2,000 ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా మనం 2 థ్రెడ్స్ని 5 minutesలో చేయాలనుకుంటున్నాము. ఓకేనా, ఎగ్జిక్యూషన్. గైస్, ఇది నెక్స్ట్ పేపర్లో వేర్ ఈచ్ పార్ట్ ఈజ్ ఇండిపెండెంట్ పార్ట్స్ అనే ఈచ్ పార్ట్ 2 పార్ట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి ఒకటే ప్రోగ్రాంలో. ఓకే, నెక్స్ట్ దట్ మీన్స్ పార్ట్ 1 నాట్ డిపెండ్స్ ఆన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 2 ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ పార్ట్ 1. పార్ట్ 2 పైన డిపెండ్ అవ్వదు, పార్ట్ 2 అనేది పార్ట్ 1 పైన కూడా డిపెండ్ అవ్వదు. ఆల్ 2 పార్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ పార్ట్స్. 2 పార్ట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి, వాటికి అవే ఉంటాయి, దేనిపైన డిపెండ్ అవ్వవు. ఈచ్ ఇండిపెండెంట్ పార్ట్ ఈజ్ కాల్డ్ థ్రెడ్. పార్ట్ అనే దాన్ని ఏమంటాము, ఇండిపెండెంట్ పార్ట్ని మనము లైక్ థ్రెడ్స్ అని అంటాము. ఇఫ్ వి ఎగ్జిక్యూట్ ఆల్ 2 పార్ట్స్ సైమల్టేనియస్లీ ఇన్ 5 minutes ఆఫ్ ద టైమ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ థ్రెడ్డింగ్. ఇక్కడ మనకి 10,000 ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏం చేస్తున్నాము, 5 minutesలోనే చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, 10,000 ఇన్స్ట్రక్షన్స్ని మనము 5 minutesలో కంప్లీట్ చేయాలి. కాకపోతే అదే 5 minutes ఎట్లా అవుతుంది, 5,000 తీసుకొని 2 థ్రెడ్స్గా డివైడ్ చేసుకొని 5 minutesలోనే మనము కంప్లీట్ చేస్తున్నాము. ఇది ఒక అడ్వాంటేజ్. ఓకేనా, తక్కువ టైంలో అవుతున్నాయి. ఓకేనా, 2 థ్రెడ్స్లో అంటే మనకి ఫాస్ట్గా అయిపోయింది కదా. సో ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి అసలు మళ్ళీ చూద్దాము. ఎగ్జిక్యూటింగ్ ద మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ వేర్ ఈచ్ పార్ట్ ఈజ్ సపరేటెడ్ విత్ ఇండిపెండెంట్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూటింగ్, మనము ఒకటే ప్రోగ్రామ్ని తీసుకొని దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా థ్రెడ్స్గా డివైడ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఫాస్ట్గా 5 minutesలో. సో గైస్, ఇప్పుడు మనము నెక్స్ట్ పాయింట్ చూద్దాము. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఇట్ మీన్స్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ CPU, మెమొరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అమాంగ్ మల్టిపుల్ ప్రాసెస్. ఓకేనా, మల్టిపుల్ ప్రాసెస్లో అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో మనం ఏం చేస్తున్నాము, రిసోర్సెస్ని ఏం చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. CPUని, మెమొరీని, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని. వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్తో ఈజీగా. లెట్ us assume that we have 3 process P1, P2, P3. మనకి P1, P2, P3 అనేవి ఉన్నాయి ప్రాసెస్వి. P1, P2, P3. IO CPU ఉందనుకోండి. ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ, మెమొరీ ఉంది. ఓకేనా, మెమొరీలోనే కదా మనం స్టోర్ చేస్తుంది. అజ్యూమ్ దట్ 3 ప్రాసెస్ ఉన్నాయి, P1, P2, P3 అన్నారు. అజ్యూమ్ దట్ ఇనిషియల్లీ CPU ఎగ్జిక్యూటింగ్ P1.
సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది P1ని. లెట్ us assume that process 1 waiting for some input and output operations. ప్రాసెస్ 1 అనేది ఇన్పుట్ అవుట్పుట్, ఇక్కడ ఐఓ అని రాసాం కదా, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి ప్రాసెస్ 1 అనేది ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. ఓకేనా, చూడండి. సిస్టమ్ డూ ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్ ద ఇన్పుట్ అవుట్పుట్ టు ప్రాసెస్ 1. అప్పుడు మనకి ఏం చేసిద్ది సిస్టమ్ అనేది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P1కి మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అనేది తీసుకొని వచ్చింది, అలోకేట్ చేసిద్ది. తర్వాత అంటే మెమొరీ అలోకేట్ చేసిద్ది. దెన్ సిపియు ఈజ్ ఫ్రీ. ఇప్పుడు మనకి సిపియు అనేది ఏంటి, ఇనీషియల్గా మనకి సిపియు అనేది ఎగ్జిక్యూషన్ అనేది P1లో చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఏం చేసింది, ఇక్కడ P1కి వచ్చింది ఐఓ ఆపరేషన్ అనేది. ఇప్పుడు సిపియు అనేది ఫ్రీగా ఉంది. ఓఎస్ అలోకేట్ సిపియు టు ప్రాసెస్ 2. ఇప్పుడు మనము ఇక్కడ సిపియు ఇప్పుడు సిపియు ఖాళీగా ఉంది కాబట్టి మనకి ఓఎస్ అనేది ఇక్కడ అలోకేట్ చేసింది ప్రాసెస్ 2కి. ఓకేనా, ప్రాసెస్ 2 నౌ సిపియు స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్. ప్రాసెస్ 2లో మనకి సిపియు అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసిద్ది. నెక్స్ట్ P2, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ అస్యూమ్ దట్ అలాగే సేమ్ P2 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఐఓ ఆపరేషన్. సో P2 ప్రాసెస్ రిక్వైర్ ఐఓ ఆపరేషన్. Now P2 process does not require CPU. Now operating system will allocate the IO to P2 and it allocates CPU to P3. Likewise here what happening, operating system is sharing the requirement resources CPU, IO and memory without wasting time. ఓకే, ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ P2కి కూడా కావాలి ఐఓ ఆపరేషన్ కావాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, మెమొరీ అనేది అలోకేట్ చేసిద్ది. ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెమొరీ అనేది అలోకేట్ చేసిద్ది ఇక్కడ ఐఓ ఆపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు మన సిపియు ఎక్కడ పోయింది, P3లో అలోకేట్ అయింది. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో P1కి కావాల్సిన రిసోర్స్ P1కి ఇస్తుంది, మెమొరీ కావాలంటే మెమొరీ, లేకపోతే ఐఓ ఆపరేషన్ కావాలంటే ఐఓ ఆపరేషన్, సిపియు కావాలంటే సిపియు, ఎక్కడ ఏం కావాలంటే అవి ఇస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది వేస్ట్ అవ్వట్లేదు. సో ఇదే సెకండ్ పాయింట్. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాయండి. ఇట్ మీన్స్ షేరింగ్ రిసోర్సెస్ సిపియు, మెమొరీ, ఐఓ అవుట్పుట్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అమాంగ్ ద మల్టిపుల్ ప్రాసెస్. అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ మధ్యలో ఏది కావాలంటే అది మనకి రిసోర్సెస్ అనేది షేర్ చేస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనము థ్రెడ్ బేస్డ్ మల్టీ టాస్కింగ్లో సెకండ్ పాయింట్ చూడండి. ఇట్ మీన్స్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆఫ్ ఏ సేమ్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్లోనే మల్టిపుల్ రిసోర్సెస్ని షేర్ చేసింది. ఇక్కడ కూడా అలాగే సేమ్, బట్ ఇక్కడ చూడండి. ఆల్రెడీ we have only one program. That one program is divided into separate parts where each part is known as thread, where all the threads are executed concurrently, simultaneously. Here resources such as CPU, memory, IO, so all resources will be shared between among the multiple threads. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ ఎలాగో ఏందో చెప్పాను. మనం ఆల్రెడీ ఒక్క ప్రోగ్రామే ఉంటుంది ఈ మల్టీ థ్రెడ్డింగ్లో. ఆ ప్రోగ్రామ్ అనేది సపరేట్గా డివైడ్ అవుతాయి పార్ట్స్గా. ఆ పార్ట్స్ని ఏమంటామని చెప్పాను, థ్రెడ్స్ అంటాము. ఆ థ్రెడ్స్ ఏం చేసిద్ది, కాన్కరెంట్గా ఏది కావాలంటే అది ఆ రిసోర్సెస్ని తీసుకొని ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కావాలంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి ఇచ్చిద్ది ప్రోగ్రామ్కి. నెక్స్ట్ సిపియూ కావాలంటే సిపియూ ఇచ్చిద్ది, మెమొరీ కావాలంటే మెమొరీ ఇచ్చిద్ది. అలాగే అన్ని రిసోర్సెస్ని మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసుకుంటుంది. ఒక్క ప్రోగ్రామ్లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసుకుంటుంది. ఇదే సెకండ్ పాయింట్. ఓకేనా, ఇట్ మీన్స్ షేరింగ్ ద ఆల్ రిసోర్సెస్ సిపియూ, మెమొరీ, ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అమాంగ్ ద మల్టిపుల్ ప్రాసెస్. ఇక్కడ ఏంది, ఒకటే సింగిల్ ప్రోగ్రామ్లో మనము డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాం, డిఫరెంట్ రిసోర్సెస్. ఓకే ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, హియర్ సిపియూ స్విచ్చింగ్ మల్టిపుల్ ప్రాసెస్ టు కంప్లీట్ దేర్ ఎగ్జిక్యూషన్. సిపియూ అనేది స్విచ్ చేస్తూ ఉంటుంది. ఏంటో చెప్తాను చూడండి. బికాస్ P1 ఈజ్ వెయిటింగ్ ఫర్ ఐఓ ఆపరేషన్. ఎట్ దట్ టైమ్ సిపియూ ఈజ్ ఐడల్. సిపియూ అనేది P1కి వెయిట్ చేస్తుంది కదా, ప్రాసెస్ 1 అనేది వెయిట్ చేసిద్ది దేనికోసం, ఐఓ ఆపరేషన్ కోసం. అప్పుడు మనకి సిపియూ అనేది ఏంటిది, ఐడల్గా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్స్ ద సిపియూ టు ప్రాసెస్ P2. అప్పుడు మనకి ఏం చేస్తుంది, ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P2కి పాస్ చేసిద్ది సిపియూ అనేది. లెట్ us assume that CPU ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ P2.
ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ P2 ఈజ్ వెయిటింగ్ ఫర్ IO ఆపరేషన్. ఇప్పుడు CPU అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రాసెస్ 2 అనేది. అప్పుడు దాని తర్వాత ఎగ్జిక్యూషన్ P2 అనేది వెయిట్ చేస్తుంది దేనికోసం, IO ఆపరేషన్ కోసం. లెట్ us assume that CPU is idle. ఆపరేటింగ్ సిస్టమ్ allocates the CPU to P2. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసిద్ది, అలోకేట్ చేసిద్ది P2కి. ఓకే, CPU అనేది P2కి. Here what will happen here, CPU switches between multiple process to complete their execution so that we can utilize the performance of CPU is efficiently. ఇప్పుడు మనకి ఏదైనా కానీ CPU కావాలంటే CPU ఇంకా ఏదంటే అది షేర్ అవుతుందా, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కావాలంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, మెమరీ కావాలంటే మెమరీ, ఏదంటే అది షిఫ్ట్ అవుతాం. సో మనం ఇక్కడ ఏం చేశారు, స్విచ్ అవుతూ ఉంది మల్టిపుల్ ప్రాసెస్కి. ఓకేనా, CPU అనేది. నెక్స్ట్ హియర్ CPU స్విచెస్ మల్టిపుల్ థ్రెడ్స్. ఇక్కడ మనకి ఏమైంది, మల్టిపుల్ థ్రెడ్స్లో సేమ్ ప్రోగ్రామ్లో మల్టిపుల్ థ్రెడ్స్కి CPU అనేది స్విచ్ అవుతూ ఉంది. వై, బికాస్ ఈచ్ ప్రాసెస్ కంటైనింగ్ సెవరల్ థ్రెడ్స్ సో దట్ వన్ థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ IO ఆపరేషన్. దెన్ CPU కంట్రోల్ విల్ గో టు సమ్ అదర్ థ్రెడ్ లైక్ దట్. అంటే ఇక్కడ మనకి ఏం చదువుతున్నారు, ఒక IO ఆపరేషన్ ఒక దగ్గర అయితే CPU అనేది ఇంకొక దగ్గరికి వెళ్ళింది. CPU ఒక ప్రాసెస్ దగ్గర ఉంటే IO ఇంకొక దగ్గర పోయింది. అలాగే ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటూ ఉంటాయి అన్నీ. సో అలా స్విచ్ అవుతూ ఉంటుంది CPU అనేది మల్టిపుల్ థ్రెడ్స్ దగ్గరికి, ఒకటే ప్రోగ్రాంలో మల్టిపుల్ థ్రెడ్స్ దగ్గరికి, అంటే మల్టిపుల్ పార్ట్స్. సో గైస్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూద్దాం. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్ ఉంటుంది స్విచ్చింగ్ అనేది చూద్దాం. చూడండి, మీన్స్ స్విచ్చింగ్ ఆఫ్ ద CPU కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, CPU అనేది ఒక్క ప్రోగ్రామ్ నుంచి, ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లైక్ మల్టీ టాస్కింగ్లో అంటే ప్రాసెస్ కంట్రోల్ టాస్కింగ్లో. సో అందుకని ఒక్క ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా టైం టేకింగ్ కదా కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది. ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం దాన్ని. ఇన్ దిస్ మల్టీ టాస్కింగ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ. వై, బికాస్ ఫస్ట్ ప్రాసెస్ మే లొకేట్ 100 ఇన్స్ట్రక్షన్ అండ్ సెకండ్ ప్రాసెస్ మే బీ లొకేటెడ్ ఎట్ 1000 ఇన్స్ట్రక్షన్. మనము ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉంటాయి. మెమొరీ అనేది ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఒక ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెస్ 1 అనేది 100లో ఉంటే ప్రాసెస్ 2 అనేది 200లో 1000లో ఉండొచ్చు. అప్పుడు చాలా దూరంగా ఉంది కదా, అందుకని CPU అనేది స్విచ్ అవ్వటం, ప్రాసెస్ అనేది స్విచ్ అవ్వటం అంటే చాలా కష్టం కదా. ఇక్కడ CPU కంట్రోల్ అనేది స్విచ్ అవ్వటం అంటే చాలా కష్టం. సో అందుకే కాస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. 3 ప్రాసెస్ మే బీ లొకేటెడ్ 5000 ఇన్స్ట్రక్షన్ అండ్ all 3 process will be independent process. They are located at different locations. So it is very very expensive. అంటే చాలా 3 ప్రాసెస్ ఉన్నాయి. 3 ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు మనకి CPU అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ పోవడానికి చాలా టైం పట్టిద్ది, చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్ కూడా చాలా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదేంటిది, థ్రెడ్ మల్టీ టాస్కింగ్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ వెరీ చీప్ ఎందుకు ఉంటుంది అంటే ఒకటే ప్రోగ్రామ్లో స్విచ్ అవడం కాబట్టి CPU అనేది స్విచ్ అవుతూ ఉంటుంది. హియర్ వాట్ విల్ హ్యాపన్ మీన్స్ ఆల్ థ్రెడ్స్ ఆర్ షేరింగ్ సేమ్ మెమొరీ లొకేషన్. ఆల్ థ్రెడ్స్ ఆర్ ఎట్ సేమ్ మెమొరీ లొకేషన్. సో షిఫ్టింగ్ ఈజ్ one thread to another thread will become very very easy because all the instructions are nearer instructions. ఇక్కడ మనకి చాలా చీప్గా ఉంటుంది ఎందుకంటే ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్కి ఈజీగా మనకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు CPU అనేది కదా, అందుకు. సో ఇదేమో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది కాస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఒక దూరంగా ఉంటాయి కాబట్టి లొకేషన్స్ అనేవి, ఇదేమో ఒకటే ప్రోగ్రాంలో కాబట్టి ఈజీగా ఉంటుంది కాంటెక్స్ట్ స్విచ్చింగ్. గైస్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, ప్రాసెస్ ఆర్ హెవీ వెయిట్ ఎందుకుంది, ప్రాసెస్ మీన్స్ అండర్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో. వీ నో వాట్ ఈస్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ కంటైన్స్ lakhs of instructions or thousands of instructions. So here heavy weight means process contains many number of instruction, more instruction, that's why heavy weight, మోర్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ప్రాసెస్ అనేది వెరీ వెయిట్ అంటే ఇక్కడ మనకి మల్టీ ప్రాసెస్లో మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో సింగిల్ ప్రోగ్రామ్లో తక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇదైతే ఏంటిది మల్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇదేంటిది, థ్రెడ్ ఈజ్ లైట్ వెయిట్,
ప్రాసెస్. థ్రెడ్స్ అనేవి ఎందుకు లైట్ వెయిట్ చెప్తాను చూడండి. హియర్ వాట్ ఈస్ ఎ థ్రెడ్ మీన్స్ ఏ లైట్ వెయిట్ LIGH పెట్టుకుని లైట్ వెయిట్ ప్రాసెస్. వీఆర్ డివైడింగ్ ద ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ ఇంటూ ద సెవరల్ పార్ట్స్ where each part is known as a thread. Light weight process means it contains limited number of instructions than process, so we are dividing the process into threads. Threads contains limited number of instructions than process, లెస్ ఇన్స్ట్రక్షన్స్, దట్స్ వై లైట్ వెయిట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ థ్రెడ్ అంటే ఏంటిది, ఒక ప్రోగ్రాంలో డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. వాటిని పార్ట్స్ని ఏమంటాము, థ్రెడ్స్ అంటాము. ఆ థ్రెడ్స్ని మనం ఏం చేస్తున్నాము, ఆ థ్రెడ్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఇది లైట్ వెయిట్ ఎందుకు ఉంటుంది అంటే ఒకటే ప్రోగ్రాంలో చాలా ఉంటాయని అర్థం. ఓకేనా, అంటే ఒక్క ప్రోగ్రాంలోనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఒక్క ప్రోగ్రాంలో ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది లైట్ వెయిట్. ఇది పెద్దగా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి హెవీ వెయిట్, అంతే. నెక్స్ట్ 6th పాయింట్ చూద్దాం. చూడండి, ఈచ్ ప్రాసెస్ రిక్వైర్స్ ఇదేంటిది, ప్రాసెస్ థ్రెడ్డింగ్. ఓకేనా, ప్రాసెస్ మల్టీ టాస్కింగ్. ఇది ఈచ్ ప్రాసెస్ రిక్వైర్ దేర్ ఓన్ అడ్రస్ స్పేస్. అడ్రస్ అనేది దానికి ఓన్గా ఉండాలి, ఎందుకంటే ప్రోగ్రామ్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయని చెప్పాం కదా. ఇన్ ద డెఫినేషన్ వీ హ్యావ్ 3 tasks. ఈచ్ టాస్క్ రిప్రజెంట్స్ సపరేట్ ఇండిపెండెంట్ ప్రాసెస్. దెన్ ప్రాసెస్ P1 ఈజ్ ఎట్ 1000 లొకేషన్, process P2 at 10,000 location, process 3 is 5,000 location. Each process is requires their own address. అంటే మనకి ఇక్కడ దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఒక ప్రోగ్రామ్కి ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక ప్రోగ్రామ్ ఇంకొక దగ్గర ఉంటుంది, డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్లో ఉంటుంది. సో ఇదేంటి, ఈచ్ ప్రాసెస్ ఈజ్ దేర్ ఓన్ అడ్రస్. దానికి ఒక్కటే డిఫరెంట్ అడ్రసెస్ ఉంటాయి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి. ఓకేనా, ఆల్ ద థ్రెడ్స్ షేర్స్ ద కామన్ అడ్రస్ స్పేస్. ఆల్ ద థ్రెడ్స్ సేమ్ మెమొరీ లొకేషన్. వై మీన్స్ మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ we have only one program, that program can set a location is only one. ఇక్కడ ఎందుకు ఇదేంటిది, థ్రెడ్డింగ్ కదా, మల్టీ థ్రెడ్డింగ్ కదా. ఈ థ్రెడ్డింగ్లో మనకి ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ ఏంటిది, ఒకటే ప్రోగ్రాంలో థ్రెడ్స్ ఉన్నాయి కదా. సో మెమొరీ అలొకేషన్ అనేది కూడా సేమ్, అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి అడ్రస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అర్థమైందా. నెక్స్ట్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఎక్స్పెన్సివ్. కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెస్ అది ఎలాగో చెప్తాను చూడండి. ద కమ్యూనికేషన్ టు డిఫరెంట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. హియర్ ఆల్ ద ప్రాసెస్ ఎట్ డిఫరెంట్ లొకేషన్, సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఇంటర్ కమ్యూనికేషన్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, ఇంకా ప్రాసెస్ అనేది ఒకదానికి ఇంకొక దానికి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి అది రెండింటిని కమ్యూనికేట్ చేయటం ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కదా. మనం కమ్యూనికేట్ అవ్వడానికి చాలా కష్టం. సో అందుకని ఇది ఏంటిది, ఇంటర్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెన్సివ్ అని రాసాము. ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ ఈజ్ చీపర్, ఎందుకంటే దగ్గర ఒక్క ప్రోగ్రామే ఉంటుంది కాబట్టి ఒక్క ప్రోగ్రాంలోనే థ్రెడ్స్ ఉంటాయి కదా, పార్ట్స్ డివైడ్ అవుతూ ఉంటాయి కదా, థ్రెడ్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అది చీపర్, ఎందుకంటే దగ్గర ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ అనేది చీపర్, ఈజీగా చేసుకోవచ్చు. మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా ఉంటుంది, మళ్ళీ చదువుతాను, జస్ట్ చూడండి. మల్టిపుల్ థ్రెడ్డింగ్ మీన్స్ what we have only one program. That program should locate at one set of memory location, so that one thread communication with another thread very easily. Why? Because all the threads are shared in same memory location. ఇక్కడ ఇంటర్ కమ్యూనికేషన్ అనేది వెరీ ఈజీ కదా, ఒకటే ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ మధ్యలో థ్రెడ్స్ కమ్యూనికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 8th పాయింట్ ఏముంది, ప్రాసెస్ మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రాసెస్ మల్టీ టాస్కింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల అవ్వట్లేదు. ఓకేనా, డ్యూరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ manufactured, so it is not possible to process multitasking. We don't know how many tasks we do predict, 10 or 20. మనం 10 ఉండొచ్చు, 20 అయినా ఉండొచ్చు, మనం చెప్పలేము. ఓకేనా, నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్తోనే
ఇది పనిచేసిద్ది. దట్ మీన్స్ డ్యూరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్యూరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ కెన్ రైట్ కోడ్ అండ్ ఇంప్లిమెంట్ మల్టీ థ్రెడ్స్. అంటే ఇది మనలాంటి వాళ్ళం చేయగలం. బట్ ఇది చాలా పెద్దది కాబట్టి ఎన్నైనా ఉండొచ్చు టాస్క్స్. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల కాదు ఇది ఓన్లీ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 1.1లో 1.2లో 2.1లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, దాంట్లో ఫాలో అండి. థ్యాంక్ యూ.